సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏసీబీ వాళ్ళు ఒక సొరచేపను వల వేసి పట్టుకోవడం జరిగింది. మన డిఎస్పి ఉమేష్ జగదీష్ చంద్ర ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అసలు ఆ సొరచేపను ఏ విధంగా పట్టుకున్నారో డిఎస్పి గారిని సార్ నమస్తే సార్. అసలు ఇవాళ ఫిషర్ అధికారి ఏ విధంగా మనకు చిక్కాడు సార్, అది ఎవరి వల్ల బయటపడ్డది? ఓకే, సూర్యాపేట జిల్లా మత్స్యకార సహకార సంఘం నుంచి ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్లో ఏముందంటే, వారు డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్స్ను అంటే ఈ ఇయర్ చేపలు పట్టడానికి ఆథరైజేషన్ సర్టిఫికేట్ గురించి అప్లై చేశారు. 70,000 గవర్నమెంట్కు ఫీజు కూడా కట్టారు. కట్టిన తర్వాత ఈ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ గారు వాళ్ళకు ఆథరైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా ఆ డబ్బులు ఇస్తాను అని చెప్పి వాళ్ళని తిప్పడం జరిగింది. ఆ కంప్లైంట్కు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుంటే మా ఏసీబీ నల్గొండ ఆఫీస్కి వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అయిన తర్వాత నల్గొండ ఏసీబీ రేంజ్ గా వాళ్ళ ఎంక్వైరీలో ఆ ఫిషరీస్ ఆఫీసర్ గురించి ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీలో అది కరెక్ట్ అని తేలిన తర్వాత ఈరోజు ఉదయం దాదాపు 10:50 గంటలకు మా టీంతో వచ్చి ఇద్దరు మీడియేటర్ ఆధ్వర్యంలో వాళ్ళ ఇంట్లో ట్రాప్ చేయడం జరిగింది. ఠాకూర్ రూపేందర్ సింగ్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసరు ఆ కంప్లైనెంట్ దగ్గర 25,000 లంచం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము రెడ్ హ్యాండెడ్గా ఆయన్ని పట్టుకొని కస్టడీలో తీసి ఎంక్వైరీ చేస్తే, గతంలో కూడా 2016లో నిజామాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు ఫిషరీస్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ట్రాప్ అయ్యాడు. ఆ కేసు ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది. ఈరోజు ట్రాప్ అయిన తర్వాత అతని దగ్గర నుంచి 25,000 రికవరీ చేయడం జరిగింది. చేసి కస్టడీలో తీసుకొని ఆ ఇంట్లో కూడా సోదాలు ఇంకా నడుస్తూ ఉన్నాయి. గౌరవ డీజీ గారు సివి ఆనంద్ గారి ఆదేశాలనుసారము మన డిప్యూటీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో డీడీ గారు, తర్వాత ఏసీబీ నల్గొండ రేంజ్ డిఎస్పి, తర్వాత ఇన్స్పెక్టర్స్ ఇద్దరు ఉన్నారు, వెంకట్రావు అండ్ రామారావు వారు, తర్వాత మిగతా స్టాఫ్ మీడియేటర్ సమక్షంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. మీ ద్వారా ప్రజలకు తెలియజేయండి ఏముందంటే, ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ప్రజల్ని లంచము బ్రైబ్ గురించి హరాజ్ చేస్తూ ఉంటే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉంది 1064. ఐ రిపీట్ 1064. ఆ నంబర్కు మీరు ఫోన్ చేసి ఆ ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదుదారుల ఒక సమాచారం కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పెట్టి ఆ కంప్లైంట్ పైన ఎంక్వైరీ చేసి తగిన చర్యలు వారిపైన తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఇంతకుముందు కూడా పట్టుబడ్డాడు కదా, ఇప్పుడు రెండోసారి పట్టుబడ్డాడు, మరి రిమూవ్ అవుతుందా? మీ ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు రెండోసారి పట్టుబడ్డాడు. పాత కేసు ట్రయల్ ఇంకా నడుస్తుంది. ఈ కేసు కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చేసి కోర్టుకు రిమాండ్కి పంపిస్తాము. పంపిన తర్వాత మళ్ళీ కేసు ట్రయల్కి వచ్చిన తర్వాత ట్రయల్లో వాళ్ళకు శిక్ష పడుతుంది. శిక్ష పడిన తర్వాత అప్పుడు రిమూవ్ చేస్తూ ఉంటాం. నల్గొండ ఏసీపీ డిఎస్పి జగదీష్ చంద్ర అంటేనే సూర్యాపేట కాదు, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా, ఎందుకంటే అతనికి మంచి పేరు ఉంది. ఎందుకంటే అతను పట్టిన ఏ కేసు అయినా కూడా ఖచ్చితంగా అధికారులకు ఒక అంత జంకే, ఎందుకంటే ఖచ్చితంగా ఆ కేసును ఫైల్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే గత నెల రోజుల్లో సూర్యాపేట సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా అధికారులని మన సబ్ రిజిస్టర్ని కూడా పట్టుకోవడం జరిగింది. వెంటనే ఇక్కడ కూడా ఫిషర్ అధికారిని కూడా పట్టుకోవడం జరిగింది. సో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా అనేక మంది అధికారులను కూడా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇంకా అందరిని కూడా పట్టుకుంటే బాగుంటుందని ఇక్కడ ప్రజలు కోరుకుంటే, ఖచ్చితంగా డిఎస్పీ గారు లాంటి వాళ్ళు ఉండటం కూడా చాలా సంతోషమని సూర్యాపేట జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలో అవినీతి తిమింగలము ఇవాళ ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాము. ఇదే ఇంటిలో మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ ని ఏసీపీ అధికారులు పట్టుకోవడం జరిగింది. అతన్ని కూడా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అధికారులు కూడా చూస్తున్నాం మనము. డిఎస్పీ గారు ఇప్పుడే లోపలికి పోతున్నారు. ఇప్పటికే కొంతమంది అధికారులు తనిఖీ చేస్తున్నారు. డిఎస్పీ గారు వివరాలు అడిగితే మాత్రము మేము ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగిందని చెప్తున్నారు. అసలు యాక్చువల్గా రూపేందర్ సింగ్ అనే వ్యక్తి అసలు జిల్లా అధికారి కాకుండా అసలు జిల్లాకు సంబంధం లేని వ్యక్తి. అంటే ఇతను గెస్టెడ్ హోదా కలిగిన వ్యక్తి కాదు. కామన్గా ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులు లేకపోవడం వల్ల ఈయనని నియమించడం జరిగింది. అయినా కూడా ఈయన మొత్తం గ్రీన్ ఇంక్ వాడుతుంటాడు. మొత్తం ఎవరైతే మత్స్యశాఖ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర ₹1,000 కూడా
వసూలు చేస్తుంటారు. కానీ ఏ ఒక్కరికి కూడా ఇప్పటివరకు కూడా ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడు. ఎందుకంటే అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్పుతుంటాడు. ఈ మత్స్యశాఖలో మాత్రం మనం చూస్తున్నాం. గత 4 అయితే వచ్చిన కాంచి కూడా ఒక 2 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క చెర్లో కూడా సరైన చేప పిల్లలు పోయకపోవడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా హుజూర్‌నగర్ కావచ్చు, కోదాడ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో మాత్రం గత సంవత్సరం చేప పిల్లలు పోయకపోవడంతో లక్షల రూపాయలు కూడా అవకతవకలు జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అదే విధంగా కాకుండా అరవపల్లి మండలంలో కూడా కొన్ని గ్రామాల్లో చిన్న చేప పిల్లలు పోశారనేది మన దృష్టికొచ్చింది. అసలు చేప పిల్లల యొక్క సైజ్ ఎంత, వాటి వివరాలు ఎంత కూడా తెలవదు. ఎందుకంటే ఈ రూపేందర్ సింగ్ అనే వ్యక్తి ఎవరికి కూడా చిక్కడు దొరకడు. ఏమన్నా అంటే నాకు అసిస్టెంట్ కమిషనర్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు మాత్రం అతని పాపాలు పడినాయి అని చెప్పొద్దు. ఎందుకంటే ఏసీబీ అధికారులు చెప్తున్నారు అతను మేము రెడ్ హ్యాండ్‌గా పట్టుకోవడం జరిగింది. పూర్తి వివరాలు కావాలంటే ఇంకో గంట సేపు వేచి చూడొచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యశాఖ కార్మికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రూపేందర్ సింగ్ ఏసీబీ అధికారులు దొరకడం మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఉండటం వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుందని కూడా వాళ్ళు పేర్కొంటున్నారు.